ఈరోజు ఆస్పిరెంట్స్ ఇలా అడుగుతున్నారు, రేపు అనే భవిష్యత్తు కల్పించలేని రాజకీయ నాయకులు ఎందుకన్నా అని అంటున్నారు. ఒకసారి ఆమె మాటల్లో వినండి. మీరు ఒక అభ్యర్థుల నుంచే ఉద్యోగాలు చేయరారు. మీరు ఒక ఆస్పిరెంట్ అచీవర్ అయ్యారు. మీరు డైరెక్ట్ అచీవర్ అవ్వలేదు, మీరు ఆస్పిరెంట్ అచీవర్ అయ్యారు. మీకు తెలుసు యూపీఎస్సీలో మీరు ఎన్ని పడి ఉంటారు, మీకు తెలుసు. మీరు ఐపీఎస్ ఆఫీసర్ ఐఏఎస్ ఆఫీసర్ నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా ఒక ఆఫీసర్ అంటే ఆస్పిరెంట్ నుంచి వచ్చి ఉంటారు. మేము అదే పొజిషన్ లో ఉన్నామండి. ప్లీజ్ దయచేసి మీరు మాకు వెబ్ నోట్ రిలీజ్ చేసి మా రోస్టర్ క్లియర్ చేయండి, ఎగ్జామ్ కండక్ట్ చేయండి. మేము రెడీగా ఉన్నాము. మీరు మాకు రోస్టర్ క్లియర్ చేసి రేపు ఎగ్జామ్ పెట్టాను, కానీ మేము రెడీ. కానీ మీరు మాకు రోస్టర్ క్లియర్ చేయండి. ఇక్కడ వాళ్ళు ఏది తప్పుగా అడగట్లేదు కదా. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 తెలుగు యువత భవిష్యత్ ఇది. కానీ ఇప్పుడు రోస్టర్ లోపల వల్ల వేలాది మంది విద్యార్థుల కష్టమే వృధా అయ్యే పరిస్థితి ఇది. జీవో 77 ప్రకారం మహిళా రిజర్వేషన్ సరిగా లేదు. ఎక్స్ సర్వీస్ మ్యాన్, పీడబ్ల్యూడి రిజర్వేషన్లు కూడా అత్యధికంగా కేటాయించారు. దీనివలన సామాన్య అభ్యర్థులకి అన్యాయమా కాదా? ప్రతి పోరాటం వెనుక కళలు ఉంటాయి. ప్రతి విద్యార్థి కళలో భవిష్యత్తు ఉంటుంది. అలాంటి భవిష్యత్తును ఈ లోపాలు నాశనం చేయకూడదు కదా. మనం న్యాయం కోసం నిలబడాలి. ఏపీపీఎస్సీలో లోపాలను తక్షణమే సరిచేయాలి. ఇంకా ఆలస్యం చేస్తే మాలాంటి విద్యార్థుల భవిష్యత్తు చీకట్లో మిగిలిపోతుంది. ఈ పోరాటం కోసం మీ గలము ఎత్తండి. ఈ వీడియోని షేర్ చేసి ప్రతి ఒక్కరికి చెప్పండి. మనం వాళ్ళని ఏది అడగట్లేదు కదా. న్యాయం కోసం పోరాడటం మన హక్కు. దీని గురించి మీరేమంటారు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.